హలో అండి, నమస్తే. నేను మీ శివాని. వెల్కమ్ బ్యాక్ టు యశస్వి వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని దేవుడిని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి మండే నైట్ అయితే మా వారు వెజ్ బిర్యానీ అయితే చేయమన్నారు. అందుకని ముందుగా ఆనియన్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ చేద్దామని. దానికి గాను వెజిటేబుల్స్ అయితే క్యారెట్, బీన్స్, ఆలుగడ్డ, ఇంకా ఇది ఏంటంటే కాలీఫ్లవర్ అయితే తీసుకున్నాను. ఇవైతే కట్ చేసి ఉడకబెట్టాలి. ఆ తర్వాత మళ్ళీ కంటిన్యూ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, బీన్స్ని అయితే ఇట్లా కట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత వీటిని బాయిల్ చేసుకోవాలంటే 90% కుక్ అవ్వాలి. క్యారెట్ని ఇవన్నీ కూడా కట్ చేసుకోవాలి. మళ్ళీ అయితే చూపిస్తాను. చూడండి, ఇలా పెద్ద ముక్కలుగానే అయితే ఉంచుకోవాలి. ఎందుకంటే బాయిల్ చేస్తాం కదా, చిన్నగా ముక్కలు అయితే ముద్ద అయిపోద్ది. అందుకని కొంచెం పెద్ద ముక్కలుగానే ఇలా ఉంచుకోవాలి ముక్కలుగా. అంటే బాస్మతి రైస్ నేనైతే 2 గ్లాసులు తీసుకున్నాను. ముందుగా వాష్ చేసేసి నానబెట్టుకున్నాను. అవైతే గంట నానబెట్టుకోవాలి. పిల్లలు కానీ మా వారు కానీ వారానికి ఒకసారి అన్నా 2 వారాలకు ఒకసారి అన్నా ఇంట్లో ఏదైనా వెరైటీ అయితే చేయమంటారు. అప్పుడప్పుడు బయటకు కూడా వెళ్తూ ఉంటాము. కానీ ఇంట్లో చేసుకున్నది టేస్ట్గా బాగుంటుందని చెప్పి ఇంట్లోనే చేయమంటారు. నాకు ఏవి రావు కాకపోయినా యూట్యూబ్ దయ వల్ల యూట్యూబ్ ఉంది కదా, చూసి చేసేయడమే. మంచిగా యూట్యూబ్ ఒకటి ఉపయోగపడుతుంది. ఇలా ఏదైనా వంటలు రాని వాళ్ళకి కూడా చూసి చేయడానికైతే. నాకు రాని వంటలు అయితే కొన్ని అయితే అందులోనే అప్పుడప్పుడు చూసి అయితే ట్రై చేస్తూ ఉంటాను. చాలా అయితే ఈజీగా ఉంటుంది ప్రాసెస్. యూట్యూబ్లో మంచిగా కూడా చేయడానికి ఉంటుంది. కొత్తగా పెళ్ళైన వాళ్ళు వంటలు రాకపోతే ఇబ్బంది పడతారు కదా, అలా యూట్యూబ్లో వంటలు, అమ్మ చేతి వంట, శ్రావణిస్ కిచెన్ అవన్నీ ఉంటాయి కదా, చూసి అయితే చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. నేనైతే అవి ఎక్కువ ఫాలో అవుతూ ఉంటాను. ఇంకా విస్మై ఫుడ్ ఒకటి చాలా చాలా బాగా చేస్తారు వంటలు. ఇంకా అందులో చూసి ఫాలో అయిపోయి చేసుకున్నాం అనుకో, సూపర్ టేస్టీ, కొలతలు అవన్నీ కరెక్ట్గా ఉంటాయి. వంట రాదా అది ఇదనేం బాధపడాల్సిన అవసరం ఏమి ఉండదు. ఈజీగా అయితే ఉంటుంది. ఇంకా వంట ఇక నేను చూడండి, ఇక్కడ క్యారెట్లు అవి కట్ చేస్తూ ఉన్నాను. ఒక 90% అయితే బాయిల్ చేసుకోవాలి. సాల్ట్ ఇంకా పసుపు అది అయితే వేసుకుని ఉడకబెట్టుకోవాలి. మా పిల్లలు ఈలోగా హోంవర్క్ అది చేసుకుంటున్నారు. నేను ఇంకా ఇక్కడ ప్రాసెస్ అయితే అంతా రెడీ చేస్తూ ఉన్నాను ఈలోగాని. ఫ్రెండ్స్, వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ అయితే ఇవ్వట్లేదు. ఫ్రెండ్స్, లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల మీరు చూసినట్టే వేరే వాళ్ళు కూడా మా వీడియో చూసే అవకాశం అయితే ఉంటుంది. మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీడియోని మొత్తం. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ అయితే షేర్ చేయండి మా వీడియోని. మీరు ఇచ్చే లైక్ వల్ల నాకు ఎంతో సపోర్ట్గా ఉంటుంది. కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. వెజిటేబుల్ బిర్యానీకి అయితే రెడీ చేసేసానండి. అన్నిటికి కట్ చేసేసి అందులో అయితే వేసుకున్నాను. మీలో ఎంతమందికి వెజిటేబుల్ బిర్యానీ అంటే ఇష్టమో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇంకా టైం వచ్చేసి 7 అయింది. ఆల్రెడీ నేను రైస్ 6:30కి అయితే నానబెట్టుకున్నాను. ఇంక 7:30 వరకు అయితే నానబెట్టుకొని ఆ తర్వాత అయితే వంట అయితే స్టార్ట్ చేయాలి. ఈలోగా బాయిల్ చేసుకోవాలి ఇవన్నీ. మీరు కూడా ఇంట్లో అయితే ట్రై చేయండి, చాలా అయితే బాగుంటుంది. దీనికి గ్రేవీగానే వచ్చేసి మిర్చికా సాలన్ అయితే బాగుంటుంది. అది కూడా ఇంట్లో చేసుకోండి, చాలా అయితే బాగుంటుంది కాంబినేషన్. కడుక్కున్న తర్వాత అక్కడ మంచి వాటర్ వేసి వీటిని 90% కుక్ అయ్యే వరకు అయితే ఉడకబెట్టుకుందాము. వచ్చేయండి వంటగదిలోకి వెళ్ళిపోదాము. ఈలోగా మా చిన్న పాప వచ్చేసి ఆనియన్ అయితే ఫ్రై చేసేసిందండి. ఫ్రైడ్ ఆనియన్స్ కావాలి కదా, చూడండి సాల్ట్ పసుపు వేసుకొని అయితే ఉడకబెట్టుకున్నాను. అలాగా రైస్ అయితే నానబెట్టుకున్నాను. పచ్చి బఠానీ ఉంటాయి కదండి, అవి కూడా అయితే అరగంట వేడి వాటర్ వేసి నానబెట్టుకోవాలి. చూడండి, ఇక్కడ 70% అయితే కుక్ అయింది. అదే 90% అయితే కుక్ అయింది. తీసేసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత కూలింగ్ వాటర్ అయితే వేసుకోవాలండి. ఇంక మళ్ళీ కుక్ అవ్వకుండా ఉంటాయి, మెత్తగా అయిపోతాయి లేకపోతే. ఆ బాయిల్ చేసుకున్న ఉన్నాయి కదండి, అవి మన బిర్యానీ అయితే ఎందులో అయితే చేసుకుంటాం అందులోనే వేసుకోవాలి. దలసరిత అయితే తీసుకోవాలి. అడుగు మందం ఉన్న గిన్నె అయితే తీసుకోవాలండి. అడుగు మందం ఉన్న గిన్నెలోకి ఇవన్నీ బాయిల్ చేసుకున్నవన్నీ అయితే వేసుకోవాలి. ఫ్రైడ్ ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్టు, ఆల్ స్పైసెస్ అంటే ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, లవంగ, ఇలాచి, జీలకర్ర పొడి, ధనియాల పొడి, మసాలా, ఉప్పు, కారం, పసుపు, ఇంకా పుదీనా, తరిగిన పుదీనా, కొత్తిమీర తరిగేసి ఉండాలి మెత్తని చిన్నగా. తర్వాత ఒక పచ్చిమిరపకాయ అయితే తీసుకొని ఇవన్నీ అయితే కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక చెక్క నిమ్మకాయ అయితే పిండుకొని ఫైనల్గా ఒక పక్కన అయితే పెట్టుకోవాలి. ఆయిల్ కూడా వేసుకోవాలి లాస్ట్లో. ఆయిల్ కానీ నెయ్యి కానీ అయితే వేసుకోవచ్చు, మన ఇష్టం. పక్కన పెట్టుకున్న తర్వాత బిర్యానీ రైస్ ఉడకబెట్టడానికి ఇప్పుడు వచ్చేసి ఒక గిన్నె అయితే తీసుకున్నాను నేను. అందులో అల్లం వెల్లుల్లి పేస్టు, సాల్ట్, ఆల్ స్పైసెస్ అవన్నీ వేసుకొని అయితే మరగబెట్టుకోవాలి. నీళ్ళు
మరిగిన తర్వాత ఉప్పు లేదా ఉప్పు సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. ఎందుకంటే ఉప్పు ఎక్కువగానే ఉండాలి, రైస్కి పట్టాలి కాబట్టి. ఆ తర్వాత ఉప్పు చూసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న రైస్ని అయితే అందులో వేసుకొని ఒక నిమ్మకాయ చెక్క అయితే పిండుకోవాలి. అప్పుడు రైస్ తెల్లగా ఉంటుంది, బాగుంటుంది. ఒక 90% అంటే 70% కుక్ అయిందంటే మెతుకు పట్టుగా కొంచెం మెత్తగా కొంచెం గట్టిగా ఉంటుంది కదా. అలాంటప్పుడు అయితే ఆ రైస్ తీసుకొని ముందుగా మనం నానబెట్టుకున్నాం కదా అందులో అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పైన పుదీనా, కొత్తిమీర, ఫ్రైడ్ ఆనియన్స్, ఒక నిమ్మకాయ, ఇంకా వచ్చేసి గరం మసాలా, ఇంకేముంది నెయ్యి కూడా వేసుకోవాలి. నెయ్యి కూడా వేసుకొని మంచిగా అయితే మూత పెట్టేసుకోవాలి. ఇలాగ ఆవిరికి బయట వెళ్ళకుండా చూసుకొని మంచిగా అయితే గట్టి బరువైనది పెట్టుకోవాలి. 50 మినిట్స్ రెడీ అయిపోయింది. పెట్టేసిన పిల్లలకి వేడివేడిగా. ఫ్రెండ్స్ మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మా అక్క కాస్త ఎలాగుంది? బాగుందా? చూడండి, బాగుందండి. 10 అయింది టైం అయితే. ఇప్పుడైతే తింటున్నాం మేము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే కనుక ఏం చేయాలి? లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి యొక్క మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.